హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది ఫ్రెండ్స్, కానీ మాట్లాడేది నేనే. థ్యాంక్ యూ అండి. ఈరోజు చిన్న మినీ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే మాకు ఒక ఊరి ప్రయాణం ఉంది. ఊరైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంతకుముందు రోజైతే మా పరిని ఫోటోషూట్కి అయితే తీసుకొచ్చాము. అక్కడైతే చిన్నగా షూట్ చేశాను అనమాట. తర్వాత అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. మేమైతే ఊరు వెళ్ళాం. మా పరి బర్త్డే రోజున వెళ్ళామన్నమాట. ముందు రోజు వెళ్ళాము, ఇంకా అక్కడే బర్త్డే. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ట్రైన్ అయితే నర్సాపూర్ నుంచే స్టార్ట్ కాబట్టి చాలా ఖాళీగా ఉంది. అదైతే మీకు నేను చూపిస్తూ ఉన్నాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. వీలైతే లైవ్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ట్రైన్లో ఇక నైట్ డిన్నర్ ఏంటంటే పెరుగావడ అయితే తీసుకువెళ్ళాము. ఇంక ట్రైన్లోనే డిన్నర్ అయితే చేసాం ఫ్రెండ్స్. పెరుగావడ అయితే తీసుకొచ్చారు. టిఫిన్ అయితే చేసాము. ఇంకైతే టిఫిన్ అయితే తింటూ ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్కి అయితే మినీ మానిటైజేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్ల నేను మినీ అనేది కంప్లీట్ చేసుకోగలిగాను. అందరికీ థ్యాంక్ యూ. ఇక మేమైతే జర్నీ అయిపోయింది. ట్రైన్ దిగిన తర్వాత మేమైతే ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకైతే ఫ్రెష్ అవడానికి అయితే రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడైతే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇదిగోండి, అక్కడైతే ఇక రెడీ అయిపోయి బయటకు వచ్చేసాం. మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే అలా తిరుగుతూ ఉన్నాం. మా పని నేను మా హస్బెండ్ అయితే చిన్న క్లిప్ యాడ్ చేశారు. ఇంకా మా పరి అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. బాగా చలిగా ఉంది. మా పరి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ఇది మార్నింగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అలా వచ్చేసాం కదా. ఇక్కడైతే టిఫిన్ అయితే తీసుకున్నాము. పూరీలు చూడటానికి సూపర్ ఉన్నాయి, తినడానికి కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా టిఫిన్ తినేసి అలా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మా వెళ్ళిన పని అయితే అయ్యింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఈవినింగ్ ట్రైన్కి అయితే మళ్ళీ బయలుదేరిపోయాము మేము. ఇంకా రైల్వే స్టేషన్ అయితే అస్సలు ఖాళీ లేదు. పైన ఇంకా వెయిటింగ్ రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నామన్నమాట. అక్కడైతే అమౌంట్ పే చేయాలంటే చేసి అక్కడ కూర్చున్నాం. అక్కడైతే చాలా ఖాళీగా ఉంది. ఇంకా అలా కూర్చొని చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. మా ప్రయాణం అంతా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ట్రైన్ అయితే వచ్చేసింది. 6:30కి రావాలి ట్రైన్. 7:30కి అలా వచ్చింది. అక్కడైతే మేము తలదిండ్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే తీసుకున్నాము గాలి పోతానికి. అయితే అది అంత ఊదినా కానీ రావట్లేదు. అదే నవ్వుకున్నాం అక్కడ. ఇంకా అంత జర్నీ అలా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నైట్ 7కి అలా ట్రైన్ ఎక్కాము. ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా ట్రైన్ అయితే దిగిపోయాము. ఇదిగోండి, మా పని అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంక ఇక్కడ అక్కడైతే మా పరి బర్త్డే చిన్నగా సెలబ్రేట్ చేస్తామంటే వెళ్ళామన్నమాట. భోజనాలు పెట్టుకున్నారు కొంతమందికి వాళ్ళు సింపుల్గా. ఇక్కడైతే నేను పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. అయితే ఎక్కువ కాదు, జస్ట్ సింపుల్గా అన్నమాట. ఇంకా వీడియో కూడా ఫుల్గా తీయడానికి కూడా అసలు అవ్వలేదు. ఫిషెస్ 50 పీసెస్ అయితే ఉన్నాయి. పులుసు అయితే చేసాము, సాంబారు, అలాగే రైసు. ఇంకా అవన్నీ కూడా ఎక్కువగా వీడియో అయితే తీయలేకపోయాను, టైం కుదరలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.